తిరుపతి జిల్లా కోట ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు యూనిఫామ్ వేసుకోలేదని సుమారు 70 మంది విద్యార్థులను ఉపాధ్యాయుడు గుంజీలు తీయించాడు. దీంతో విద్యార్థులకు కండరాలు పట్టేసి నడవలేని స్థితికి చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్, స్థానిక అధికారులు కోట ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించి వైద్యం అందించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలను గుంజీలు తీయించిన ఉపాధ్యాయునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు, బైఠాయించారు. ఇక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకుంటామని గూడూరు డీఎస్పీ హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి చరిత్ మరింత సమాచారం అందిస్తారు. చరిత్, ముఖ్యంగా చెప్పండి, ఇటువంటి ఘటనలు అయితే ఈ మధ్య పాఠశాలలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుంజీలు తీయించడంపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? థ్యాంక్ యూ యజ్ఞప్రసాద్. ఈరోజు తిరుపతి జిల్లా కోట మండలం కోట ప్రభుత్వోన్నత పాఠశాలలో అయితే అమానవీయ ఘటన చోటు చేసుకునింది. ప్రధానంగా యూనిఫారం వేసుకురాలేదంటూ కూడా 70 మంది విద్యార్థుల చేత పీటీ మాస్టరు ఆయన వాళ్ళతో అయితే మాత్రం గుంజీలు తీయించారు. గుంజీలు తీయించిన తర్వాత విద్యార్థులు వాళ్ళ దైనందినంగానే వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయారు. ఏదైతే హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులు ఒక్కసారి కూడా కండరాలు పెట్టేయడం, పూర్తిగా కూడా తీవ్ర అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. విద్యార్థులని హుటాహుటిన కోట ప్రభుత్వ వైద్యశాలకైతే తరలించారు. అక్కడ వాళ్ళకి వైద్యం అందిస్తూ కూడా తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యి ఇటు కోట ప్రభుత్వ వైద్యశాలకు వచ్చరికి విద్యార్థులను చూసి వారి కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి. అంటే ఏదైతే కొంచెం ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల ఉండాలి, కొంచెం భయం పెట్టాలే కానీ ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళకి అవలంబించడం, అంటే అంతసేపు గుంజీలు తీస్తే అంటే చిన్నారులు ఎంత పానిక్ అయి ఉంటారు. ఈరోజు వాళ్ళు కదలలేని పరిస్థితి, పూర్తిగా నిన్నటి నుంచి కూడా మంచం పడిపోయి ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా ట్రీట్మెంట్ అందుతున్న పరిస్థితి అవుతుందని చెప్పాలి. అయితే ఈ ఘటనపై అయితే మాత్రం తల్లిదండ్రులు కానీ ప్రజా సంఘాలు కానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. తల్లిదండ్రులు అయితే హాస్టల్ వద్ద, ప్రజా సంఘాలు అయితే పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తిగా కూడా నిరసన కార్యక్రమాలు చేశాయి. ఎవరైతే పీటీ మాస్టర్ సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. అయితే దీని పట్ల స్పందించినటువంటి స్థానిక శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఘటనా స్థలం వద్దకు చేరుతున్నారు. ఎవరైతే బాధితులను పరామర్శించారో బాధితులకు అండగా ఉంటానని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఈ పట్ల తక్షణమే స్పందించినటువంటి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే ఏదైతే పీటీ మాస్టర్ని అయితే మాత్రం సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే కోట పాఠశాలలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం పూర్తిగా తల్లిదండ్రులని, సభ్య సమాజాన్ని కూడా కొంత కలవరపెడుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికైనా సరే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు ఇది కాదంటూ కూడా కొంత నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో, పాఠశాలలో ఉపాధ్యాయులు వీళ్ళకి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ని విద్యార్థుల మీద తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు గమనించి నిన్న జరిగినటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా విద్యాశాఖ పై ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు పీటీ మాస్టర్ ని సస్పెండ్ చేయడంతో అయితే మాత్రం కొంత ఉద్రిక్తత తగ్గిందనే చెప్పాలి. అయితే విద్యార్థుల ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. వీళ్ళకి సరైనటువంటి సమయంలో వైద్యం అందడంతో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా పిల్లల వద్దకే చేరుతున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కూడా ఇటు విద్యార్థులకు కూడా అండగా ఉంటారని, వాళ్ళ వైద్యానికి సంబంధించిన పూర్తి భరోసా ఇస్తారంటూ కూడా అక్కడికి చేరుకొని వారికి అండగా నిలబడిన పరిస్థితి అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ప్రజా సంఘాలకు కూడా ఆయన చెప్పారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ కూడా. ఇక్కడ ప్రత్యేకించి మాస్టర్ ను సస్పెండ్ చేయడంతో అయితే మాత్రం కొంత శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పాలి. ప్రసాద్, రైట్ చరిత్.